30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా భారతదేశంలో ఒక ఉద్యమం నడుస్తున్నది. గుడిసెలలో ఉండేటోళ్ళ బతుకులు మారాలని, అంటరాని జాతులలో ఉన్నటువంటి మాదిగలుగా మన ప్రాంతంలో పిలువబడేటువంటి ఒక కులం బయటికి వచ్చి మాకు అన్యాయం జరుగుతున్నది, ఎస్సీలో ఉన్న దాంట్లోనే అన్యాయం జరుగుతున్నది అని ఒక ధర్మ పోరాటం, న్యాయ పోరాటం జరుగుతూ ఉన్నది. అదొక కీలక దశకు చేరుకున్నది. న్యాయం ధర్మమని మా బోటలమే చెప్పుడు కాదు. ప్రభుత్వాలు ఏ కమిషన్ వేసినా కానీ అన్ని కమిషన్ల రిపోర్టు వాస్తవము. ఎంఆర్పిఎస్ చేసేటువంటి మందకృష్ణ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఉద్యమము ఇది వాస్తవము, నిజంగానే అన్యాయం జరుగుతున్నది అని చెప్పని రిపోర్ట్లు ఇచ్చినాయి. కోర్టు జడ్జిమెంట్, ఫుల్ కోర్టు జడ్జిమెంట్ కూడా ఇది జరగాల్సిందే, వర్గీకరణ అనేది జరగాల్సిందే, ఈ ప్రజలను ఆదుకోవాల్సిందే అని అందరూ చెప్తున్నారు. ఏ రాజకీయ పార్టీ నాకు తెలిసి మన దగ్గరనైతే ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలల్లా వర్గీకరణకు అనుకూలం కాదు అని ఎవరు కూడా బయటికి వచ్చింది మాత్రం లేదు. అందరూ అనుకూలంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ దశకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో చెప్పిన తర్వాత, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీ చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకంటే మళ్ళా ఆగుడు ఎందుకు ఆగిందంటే కేసీ వేణుగోపాల్ అని ఒక పెద్ద మనిషి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కన్నా పెద్ద ఆయన, మరి మాకు ఎరకలే కానీ ఆయన ఒక ప్రకటన ఇచ్చిండు. ఆ ప్రకటనలో ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది వర్తిస్తుంది, ఇది ఆపాల్సిందే, మేము చెప్పే వరకు ఇది అమలు జరగొద్దు అని చెప్పిన. అందుకనే ఇక్కడ సమాజం కూడా అందరు చూస్తున్నారు. కేవలం మాదిగ కులమే కాదు, నేను మొత్తం సమాజానికి చెప్తున్నా, ఏ కార్యమైనా, శుభకార్యమైనా, శోకమైన ప్రతి ఇంట్లలో మన ఇళ్లలో మాదిగ డప్పు లేనిది మనం ఏం ఫంక్షన్లు చేసుకోలేదు కనుక వాళ్లకు సంఘీభావంగా వాళ్ళ నోటికాడి బువ్వను చేతి ఇట్లా అన్నం లోపలికి పోతున్న టైంలో చేయి పెట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా. సమాజం మొత్తం కూడా ఈ న్యాయమైన డిమాండ్, ధర్మమైన పోరాటానికి సంఘీభావంగా ఉండాలని చెప్పి అందరిని విజ్ఞప్తి చేస్తూ కొన్ని శక్తులు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. అంశాలను పక్కకు పెట్టి దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ డిస్కస్ చేయకుండా వేరే వ్యక్తిగత విమర్శలు, నీ ముక్కు మంచిగా లేదు, నీ క్రాఫ్ మంచిగా లేదు, నువ్వు వేసుకున్న అంగి మంచిగా లేదు, ఇట్లా రకరకాలుగా పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా సమాజం కూడా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతుంటే మౌనంగా ఉండేవాళ్ళు కూడా మౌనము కుమ్మకు ద్రోహం అవుతుంది కనుక మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. నీ మనసుకి ఏం చెప్పిందో అది బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం. ప్రతి ఒక్కరు ఇంటర్నల్ గా మాట్లాడుతున్నారు. ఇలా మా బొట్టులో బయటకు వచ్చి చెప్తున్నాం ఏంటంటే ఇది న్యాయమైన డిమాండ్, ధర్మమైన డిమాండ్ కాబట్టి వెంటనే ఏ ప్రభుత్వం అయినా కానీ అన్ని అయిపోయి అన్ని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా పోరాటాలు అవసరం లేదు. ఈ ఉద్యమం ఇంకో సైడ్ టర్న్ కాకుండా మాత్రం చూసుకోకండి. ఇందులో చాలా మంది చనిపోయి అమరులైన ఉన్నారు. ఇది సాధించాలనే ఒకటి ఆశతో చనిపోయినటువంటి ఉన్నారు. ఇంకా భవిష్యత్ అటు జరగకుండా ఇది మీరేదో అనుకోని ఇది ఆపితే ఆగుతుందని మాత్రం భ్రమ. మీరు ఇప్పుడు సమాజం మొత్తం ఎంఆర్పిఎస్ కు అండగా ఉండి రిజర్వేషన్ కు అమలయ్యేదాకా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పి సమాజాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం వీళ్ళే కాదు, ఇలా నేను మొదటి రోజు చెప్పినాం, మేము మా డప్పు 1,01 డప్పు ఇంట్లోకెళ్ళి బయలుదేరిందని చెప్తున్నాం. ఇలా వచ్చి కొట్టినాం. అందరూ కూడా సంఘీభావం ప్రకటించి మిగతా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అందరూ డప్పులతోని ఎవరెవరైతే పాటలు పాడుతున్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇంకా ఈ రోజు హైదరాబాద్ నిజం కూడా ఆ రోజు మొత్తం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా దిగ్బద్ధం చేయాల్సిన అవసరము ఉన్నది. ఈ డప్పు సప్పుళ్లతోని రాజకీయ నాయకులకు ఎట్లయితే భగత్ సింగ్ అసెంబ్లీలో బైరోం को सुनाने के लिए धमाका के जरूरत है ఎట్లయితే అన్నాడు, ఆ ధమాకా ఇలా మాదిగ జాతికి సంఘీభావంగా ఉండి 50 మంది ప్రజలు మొత్తం వచ్చి హైదరాబాద్ లో డంకా ముగాయిస్తే ప్రపంచం మొత్తం వినబడాలి, గిన్నిస్ బుక్ రికార్డు కావాలి. ప్రపంచం మొత్తంలో ఇంత మహత్తర పోరాటము నెల్సన్ మండేలాలు ఇటువంటి కాదు, ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా జరిగిందని చెప్పి ఘంటాపదంగా చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎక్కడైతే గొంతు లేని వారు ఉంటారో, ఎక్కడైతే గొంతు లేని వాడికి అన్యాయం జరుగుతుందో, అన్యాయం జరిగే వైపు కనుక నువ్వు నిలబడకపోతే నువ్వు మనిషి జన్మ వృధా అని చెప్పినట్టుగా ఇవాళ ఈ దేశ స్వాతంత్ర పోరాటం మొదలుకొని తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో కూడా కలువులుగా, కళాకారులుగా, బుద్ధిజీవులుగా, జర్నలిస్టులుగా ఉన్నటువంటి ఈ సమాజం గొంతు లేని వారి పక్షాన ఉన్నది, ఆదివాసుల పక్షాన ఉన్నది, గోండుల పక్షాన ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ మాదిగ సమాజం పక్షాన కూడా ఈ దేశంలో ఉండబడేటటువంటి బుద్ధిజీవులుగా చెప్పబడేటటువంటి జర్నలిస్టు సమాజం కూడా నిలవాలనుకుంటున్నది. ఎందుకంటే న్యాయమైన డిమాండ్ ఎక్కడైతే ఉంటుందో, మెజారిటీ ప్రజలు ఎక్కడైతే అన్యాయానికి గురవుతున్నారో ఆ అన్యాయం వైపు తప్పకుండా నిలబడి వాళ్ళకు బాసటగా ఉండాల్సిన బాధ్యత గుర్తెరిగిన, సామాజిక స్పృహ కలిగినటువంటి ఉద్యమకారులుగా, తర్వాత జర్నలిస్టులుగా, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలుగా ఇక్కడ అనేక ప్రజా ఉద్యమాలు నిర్మితమైనప్పుడు కవులు, కళాకారులతో గొంతు కలిపి ఇక్కడ
ఉన్నటువంటి సప్పండ వర్గాలతో కలిసి నడిచిన వాళ్ళంగా ఇవాళ ఒక న్యాయమైన పోరాటం ఈ దేశవ్యాప్తంగా ఆకర్షించబడి ఒక మనిషి 30 ఏళ్ల పాటు ఇక్కడ కేవలం తెలంగాణ ప్రాంతం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా మాదిగ జాతి అణచబడుతున్నటువంటి తీరును, తర్వాత ఎక్కడైతే వివక్ష ఉన్నదో, ఎక్కడైతే అన్యాయం ఉన్నదో, ఎవరికైతే నష్టపోతున్నదో ఆ వర్గాల వైపు నిలబడి గొంతు విప్పి తన 30 ఏళ్ల జీవితాన్ని సర్వస్వాన్ని కోల్పోయి ఇవాళ నిలబడి చివరికి అంతిమ విజయం సాధించే సందర్భం లోపల కుట్రలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఎవరన్నా ఉన్నారంటే అది బుద్ధిజీవుల సమంజసం కాదనే సందర్భంగా తెలియజేస్తూ బాధ్యత కలిగిన వాళ్ళంగా, స్పృహ కలిగిన వాళ్ళంగా, సోయగలిగిన వాళ్ళంగా ఇవాళ సప్పండ వర్గాలతో కలిసి రేపు 1,00,000 డప్పుల్లో ఖచ్చితంగా నేను ఒక మైనారిటీ బిడ్డగా కూడా చెప్తా ఉన్నా, పీరీల పండుగ జరిగినప్పుడు డప్పు లేకుండా పీరీల పండుగ జరగలే. మా ఇండ్లలో ఏదైనా ఉరుసు ఉత్సవాలు జరిగినప్పుడు డప్పు లేకుండా జరగలే. ఇట్లాంటి అనేక సందర్భాల్లో మాకు తోడుగా నిలబడి మా ఆనందాల్లో మా కష్టాల్లో నిలబడినటువంటి ఆ డప్పుకు తోడుగా 7వ తారీఖున హైదరాబాద్లో ఖచ్చితంగా మైనారిటీలు కూడా డప్పుతో వచ్చి ఈ ఎంఆర్పిఎస్ న్యాయమైన పోరాటానికి మద్దతుగా నిలుస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.